ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక జాకీ పత్రిక. దీని పేరు ఆంధ్రజ్యోతి. ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ను గాలి కొదిలేశారు. మీరు సరిగ్గా నిర్వహిస్తే ఒక్కరోజు 5,000 మంది వస్తారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి? పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం. నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పాం, దాన్ని కూడా పాటించట్లేదు. ఇది జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో. ఇంకో జాకీ పత్రిక 4 గంటలు 4,000 సమస్యలు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబోకి కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికి. కానీ 4 గంటలు 4,000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4,000 సమస్యలు. వీళ్ళేమో 5,000 మంది వచ్చారు. ఒకళ్ళేమో 4,000, ఇంకొకళ్ళేమో 5,000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4,000 5,000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4,000 అనుకుందాం. ఎగ్జాంపుల్, గంటకి 1000 అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం, ఒక నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళని పంపించడం పాజిబుల్ అయిద్దా? రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటినే నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు నేను అడుగుతున్నా, మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారని ఏమైనా మీకు భావిస్తున్నారా? ఆన్లైన్లో కూడా సమస్య ఏమైనా ఉంటే మనం పరిష్కరించవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు. సరే దాన్ని ఎటు వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టినాళ్ళకి వీళ్ళ పేర్లు పెట్టడం వీళ్ళ కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. సరే వేసుకున్నారు, ఏది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని. మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యల పరిష్కారం అయితే మరి ఒక్క రోజులో 5,000 మంది మీ ఆఫీస్ ఇక్కడికి ఎట్లా వచ్చారు అంటే ఇక్కడ ప్రభుత్వం నడపట్లా. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరికి ఒక పార్టీ ఆఫీస్ దగ్గరకు 5,000 మంది సమస్యలు ఉన్నాయని ఒక్క రోజు వచ్చారంటే గంటకు 1000 మంది వస్తున్నారంటే ఇంకా మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలికి వదిలేసింది. లక్షలాది సమస్యలు ఈరోజు ప్రజలకు పెండింగ్లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కదా. ఈ రాష్ట్రంలో గుడికి వెళ్ళినా బతికొస్తామో లేదో తెలియదు, బడికి వెళ్ళినటువంటి పిల్లలు బతికొస్తారో లేదో తెలియదు. కొనుక్కున్నటువంటి భూమిలోకి వెళ్ళాలంటే మొన్న మా జెడ్పీటీసీని చంపేశారు. కొయ్యూరు జెడ్పీటీసీని తను కొనుక్కున్నటువంటి భూమిలోకి వెళ్తే నరికి చంపేశారు. చివరికి ఎక్కడైనా బస్సు ఎక్కి ఊరు వెళ్దామంటే బస్సులు తగలబడిపోతున్నాయి. చివరికి ఈ కష్టాలన్నీ ఏం పడతామని చెప్పి ఎవడన్నా వెళ్ళి ఒక క్వార్టర్ హాఫ్ మంత్ అవుదామన్నా చివరికి అది కూడా కల్తీ మద్యం అత్తాగి చచ్చిపోతున్నారు. ఏముంది, ఏది ఆర్డర్లో ఉంది ఈ రాష్ట్రంలో? ఏది తప్పు జరిగినా ఏది నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద తోసేద్దాం, వాళ్ళ మీద పెట్టేద్దాం. మనకు చూపించడానికి ఒక 4 ఛానళ్ళు ఉన్నాయి, రాయడానికి 3 పత్రికలు ఉన్నాయి. వాటిని పెట్టి జనాల్ని అమాయకులు చేసేద్దామని అనుకుంటే ఎక్కువ కాలం సాగదు. ఈరోజు ఈ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్, ముఖ్యంగా వైజాగ్ తాలూకు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు విశాఖపట్నానికి ఏదన్నా వస్తే మంచి జరిగితేనో ఈ తండ్రి కొడుకులు వీరు చూసి ఓరవలేరు, ఇక్కడ ఉన్నటువంటి వారేమో వాళ్ళకి తందాన తానా. మీ అందరికీ ఒక విన్నపం, మీరందరూ చూశారు కదా పబ్లిక్లో హైవే రోడ్డు మీదే ఒక కానిస్టేబుల్ డైరెక్ట్గా అబ్బాయిని గోపు మీద కొట్టాడు. 7 గంటలు 10 గంటలకు తీసుకున్న కుర్రోడిని సాయంకాలం 5:30 వరకు ఎంత దారుణంగా హింసించి దీంట్లో రాశారు, దీంట్లో అబ్బాయిని ఇరికించారు అన్నది మేము తల్లిదండ్రులుగా ఏం జరిగింది అని తెలుసుకుని నిన్న మా అబ్బాయితో మాట్లాడినంత వరకు కూడా మాకేమీ తెలియదు. మా అబ్బాయి డాడీ నేను ఏ దాంట్లోనూ కూడా వాళ్ళు ఏ టెస్ట్ చేసుకోమన్నా కూడా చేసుకోమనంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను మామూలుగా కుర్రోళ్ళు నా దగ్గర ఉంటారు, నేను మామూలు స్టూడెంట్ వింగ్ చేస్తున్నాను, ఏదో చిన్న చిన్న సాయాలు ఉంటాయి కదా అలా చేశాను తప్ప నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలియదు కావాలని చెప్పి నన్ను
చేశారు. అంటే ఇలా ఎందుకురా మరి ఇదేం చేసావు, ఈ సంతకాలు ఎందుకు చేసావు, అసలు మనకి ఏంటిది అంటే, డాడీ బట్టలన్నీ ఇప్పేసి ప్రైవేట్ బట్టలు మేము కొడిచాడు డాడీ, తమ్ముడు ఎందుకు ఆర్డర్ చేసేస్తాను, ఇక నేను మరి ఏం చేయలేకపోయాను, నాకు మరి యాదగారు ఉన్నాడు చేశాను. మా అబ్బాయి తప్పు చేసుంటే వాళ్ళు ప్రాపర్గా కొన్ని ఇది అని కనీసం నిన్న సెంట్రల్ జైలుకి వెళ్ళినంత వరకు కూడా మా అబ్బాయితో నన్ను మాట్లాడనవ్వలేదు. ఏం జరిగింది, ఒక తీవ్రవాదం ఒక ఉగ్రవాదం చేసిన అంతమంది పోలీసులు ఒక్కసారి మీద పడిపోయి చేస్తే మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు, విద్యార్థులు బాగు చేస్తున్నాం అంటున్నారు. ఇదే బాగు చేయడమా? మా అబ్బాయి వచ్చిన కాడి నుంచి ఆ ఎస్సీ హాస్టల్కి వెళ్ళిన రోజున చూశాడు, వాళ్ళకి ఎన్ని చూసి చేతులకి పరిస్థితి చూసి డాడీ ఏంటి డాడీ ఎంత దారుణంగా ఉంది ఇలా పరిస్థితి అంటే ఆ రోజునే కేసు పెట్టిపోయారు. ఆ రోజునే దాన్ని వేరే రకంగా చిత్రీకరించారు. అయినా సరే అమ్మ బయటికి వెళ్ళొద్దు, మనకెందుకు ఈ రాజకీయం అంటే, మా అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం, ఆయన ఎంత కష్టపడ్డాడు, అలాగే మనం కూడా అందరికీ సాయం చేయాలి, మనం కూడా ఉండాలి, కుర్రోళ్ళకి ఏదో 4 సాయం చేయాలని నేను దీంట్లోకి వచ్చాను కానీ మనకెందుకు డాడీ ఇది. ఏ రోజుని ఒక కుర్రోడు లెక్చరర్, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక లెక్చరరు మార్కుల విషయంలో ఇబ్బంది పెడితే ఆ కుర్రోడు మామూలు ఆర్పీకి తాగేస్తే ఆ కేజీహెచ్లో పడేస్తే కనీసం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒకళ్ళు వెళ్ళకపోతే ఆ కుర్రోడు తరపున మా అబ్బాయి పోరాటం చేసి ఆ వీడియోలన్నీ బయట పెట్టాడు. ఆ అబ్బాయికి ఆ కేజీహెచ్ నుంచి వీసీ గారు వెళ్ళి హాస్పిటల్ ఆయుష్మాన్ల దగ్గరుండి చేసి ఆ ఇంటికి పంపించారు. ఆ తల్లిదండ్రులు బాబు నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అని చెప్పి చెల్లారు. అలాగే కేజీహెచ్లో ఆక్సిజన్ అందరికీ చచ్చిపోతే ఆ రోజున యాక్సిజన్ తీసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు, డాక్టర్ గారు లేరు, ఆక్సిజన్ లేదు, ఇవన్నీ. మరి ఒక ఇంతమంది పిల్లలు ఇన్ని వందల ఎకరాల కాలేజీలో ఇంతమంది 100 సంవత్సరాలు శతదినోత్సవాలు చేసుకుంటున్నాం, పిల్లల జీవితాలు మార్చేద్దాం, భవిష్యత్తులు మార్చేద్దాం అని కాలేజీలు మరి ప్రెస్ మీట్ ముందు చెప్పినప్పుడు ఆ కనీసం అవి లేవు అని వాళ్ళ పేపర్లోనే రాసుకున్నప్పుడు అవన్నీ బాగు చేసి ఆ పిల్లలకి ఇవ్వాలి తప్ప పిల్లల కోసం రాత్రి అనగా పగలనగా ఫోన్ చేసి అన్నయ్య అంటే నేను ఉన్నాను అని వెళ్తున్నాడు. ఆడికి ఏముందని అసలు ఆడి భవిష్యత్తు ఎంత, కుర్రోడి జీవితం, పిల్లల జీవితాలు ఇలా ముగ్గురు విద్యార్థులే కదా. ఆ 4 ఛానళ్ళకి ఒక కొండారెడ్డి అన్న వ్యక్తే టార్గెట్. ఏంటంటే ఇంత దుర్మార్గం? మా అబ్బాయికి మీరందరూ తోడుగా నిలిచి దయచేసి సాయం చేయండి. ఇప్పుడు కూడా మన గచ్చిబౌలి దివాకర్ అని కొట్టంగానే వచ్చింది యూట్యూబ్లో బ్రహ్మానందం గారు. ఇప్పుడు కరకట్ట దివాకర్ అని కొట్టంగా నారా లోకేష్ గారిది వస్తుంది. ఆయనేమో గచ్చిబౌలి దివాకర్, పాప ఆయన సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు బ్రహ్మానందం గారు. ఈయనేమో ఇప్పుడు కరకట్ట దివాకర్గా ఈయనే క్రికెట్ అందరికీ మహిళలకు ఎలా క్రికెట్ ఆడాలి, ఈయన స్టేడియంలో లేకపోతే అసలు భారతదేశం ఏదైతే మన ఇండియన్ క్రికెట్ టీం, మహిళల క్రికెట్ టీం అసలు వరల్డ్ కప్ గెలిచేదే కాదు. ఇవన్నీ ఈయన అక్కడి నుండి ఏదైతే 11 మంది క్రికెటర్లకి, మహిళా క్రికెటర్లకి ఈయన అక్కడ స్ఫూర్తి నింపి ఎలా ఆడాలో నేర్పించి ఏదైతే క్రికెట్ కప్పు మనకు వచ్చేటట్టుగా చేశాడంట. సిగ్గు శరం ఏమన్నా కొంచెమన్నా ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కనీసం సోయన్నా మీకుందా? ఇంకో ఆయన హుద్దుని హుద్ అన్నాడంట, అరంగానే హుద్ ఎగిరిపోయిందంట. తిత్లిని తన్నేశాడు, లేదంటే మోకరిల్లింది. ఇదే అండి మనకు కావాల్సింది ఈరోజు, ఈ పబ్లిసిటీ. అంటే విషయం లేనాడే ఈ పబ్లిసిటీలో ఉంటాడు. సో నిజంగా చెప్పుకునే వాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే వారానికి 4 రోజులు ఎక్కడైతే మా పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటారు, ఇప్పుడు మేము కూర్చున్నటువంటి పార్టీ ఆఫీస్లో, సో రోజుకు 300 మంది కలుస్తారు. ఎక్కడన్నా నేను రోజుకు 300 మంది కలుస్తున్నా అని చెప్పి ఆడన్నా పబ్లిసిటీ ఉంటుందా? అది పని చేసేవాడికి పబ్లిసిటీ ఉండదు, పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచన ఉండదు. మీ దగ్గర పని చేసే లక్షణం లేదు, పబ్లిసిటీ చేసుకునే లక్షణం ఉంది కాబట్టి ఈ విధంగా పబ్లిసిటీతో కాలం గడుపుతా ఉన్నారు. మాలోకం లోకేష్ ఒకడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. రెండోది నాకు అర్థం కాదు, TV5 మూర్తి గురించి ఆలోచించేంత టైం మాకుందా? అంటే ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన ఒక పిప్పి రకం గాడు, వాడి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది? అతను చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు మేమేమన్నా చెప్పామా వెళ్ళి మొగుడు పిల్లల మధ్య బ్రోకరేజం చేయమని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పామా? లేదంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో భోజనం చేయమని మేమన్నా చెప్పామా? ఏమయ్యా మూర్తి? లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయని చెప్పి ఏమన్నా చెప్పావా? నీకు నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్ పెట్టామనుకో, మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు. విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలు ఏంటి, మన కథలేంటి, మనం పడ్డ కథలేంటి, మనం పడిచ్చినటువంటి కథలేంటి,
మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి, అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలంటే మాకు అంత టైం లేదు, ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు. మాకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకున్నటువంటి పని. నేను అడుగుతున్నా ఒకటే, అదే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి, నువ్వు జర్నలిస్టువా మొగుడు పిల్లల మధ్య బ్రోకర్వా? జర్నలిస్ట్ పని చేయాలి. అందరు జర్నలిస్టులు పనే చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని, వాళ్ళే ఈ బ్రోకరేజం చేసేది. సో మొగుడు పిల్లల గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి, అసలు ఆ గొడవ పెట్టింది నువ్వు అంట కదా, అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా. మీ నాయుడు అంటే మీ చైర్మన్. అంటే ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ అంటే గట్టును మేడుస్తుందని ఒక సామెత ఉంటుంది మనకి. వాళ్ళ చైర్మన్ అట్టని పనులు చేస్తాడో మనకు తెలుసు. సో వాళ్ళని చూసి మరి వాళ్ళని ఆ టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అదే చేస్తారు. ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే. ఏది ఆ టీవీ5 నాయుడు అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారనుకోండి, అది మన దౌర్భాగ్యం, అది సెకండ్ సబ్జెక్టు. సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తిగా కూడా నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని. అంటే వాళ్ళు చంపుతారు కాబట్టి మీటింగుల్లో అందరూ అలా చంపుతారు అని అనుకుంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు 3645 కిలోమీటర్లు. ఎక్కడన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా? అందరు ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము చేసుకున్నాం. కానీ వాళ్ళ చిన్న మీటింగ్ పెడితే, ఒక గల్లీలో మీటింగ్ కూడా సరిగ్గా కండక్ట్ చేసుకోలేరు. అంత అధికార యంత్రాంగం ఉన్నా కూడా కండక్ట్ చేసుకోలేరు. ఇప్పుడు అంతకుముందు మనం చూసాం గోదావరి పుష్కరాల్లో 29 మంది చంపింది ఎవరు? అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆ కందుకూరులో 8 మందిని చంద్రబాబు నాయుడు సమక్షంలోనే చచ్చిపోయింది. అదేదో వాళ్ళకి గుంటూరులో ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి పిలిచి, అది పులిహార ప్యాకెట్లు అనుకుంటా, పులిహార ప్యాకెట్లు ఇస్తామని పిలిచి 3 మహిళలను చంపింది ఎవరు? అంతెందుకు అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కారణం ఎవరు? ఆ తొక్కిసలాటలో 6 చనిపోవడానికి కారణం మీరే కదా. అదేవిధంగా సింహాచలంలో ఇట్ట టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడ కట్టి 7 చంపింది మీరే కదా. మొన్నే కదా మనం చూసాం కాశీబొగ్గులో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు జనాల ప్రాణాలు తీస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి పాదమహిమో మరి ఇంకేమహిమో తెలియదు, కానీ ఆయన ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ నాశనం. అట్లానే 2018లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయాడో అప్పుడే విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్టార్ట్ అయింది. జగన్ గారి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్తుంది రాష్ట్రం. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక జాకీ పత్రిక, దీని పేరు ఆంధ్రజ్యోతి. ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ను గాలి కొదిలేశారు. మీరు సరిగ్గా నిర్వహిస్తే ఒక్కరోజు 5000 మంది వస్తారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి? పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం. నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పాం, దాన్ని కూడా పాటించట్లేదు. ఇది జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో. ఇంకో జాకీ పత్రిక 4 గంటలు 4000 సమస్యలు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబో కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికని 4 గంటలు 4000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4000 సమస్యలు. వీళ్ళేమో 5000 మంది వచ్చారు. ఒకళ్ళేమో 4000, ఇంకొకళ్ళేమో 5000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4000 5000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4000 అనుకుందాం ఎగ్జాంపుల్. గంటకి 1000 అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం, ఒక నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు. అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళని పంపించడం పాజిబుల్ అయిద్దా? రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా, ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటనే నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు నేను అడుగుతున్నా, మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారని ఏమన్నా మీకు భావిస్తున్నారా? ఆన్లైన్లో కూడా సమస్యలు ఏమైనా ఉంటే మనం పరిష్కరించవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు. సరే దాన్ని ఎటు వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టినాళ్ళకి వీళ్ళ పేర్లు పెట్టడం వీళ్ళ కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. సరే వేసుకున్నారు, ఏది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని. మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యల పరిష్కారం అయితే మరి ఒక్క రోజులో 5000 మంది మీ ఆఫీస్ ఇక్కడికి ఎట్లా వచ్చారు? అంటే ఇక్కడ ప్రభుత్వం నడపట్లా. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరికి, ఒక పార్టీ ఆఫీస్ దగ్గరకు 5000 మంది సమస్యలు ఉన్నాయని ఒక్క రోజు వచ్చారంటే
గంటకు 1000 మంది వస్తున్నారంటే ఇంకా మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలికి వదిలేసింది. లక్షలాది సమస్యలు ఈరోజు ప్రజలకు పెండింగ్లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కదా. సంతకాల సేకరణ జరుగుతూ ఉంది, 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. స్టూడెంట్ వింగ్స్ను, యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం, మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయిలోకి పోయే కార్యక్రమానికి ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్ అనుబంధ విభాగం రావాలి, యూత్ అనుబంధ విభాగం రావాలి. చైతన్యం తీసుకొని రావడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు, మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి మేమంతా వ్యతిరేకం అనే కార్యక్రమాన్ని గొప్పగా శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఇంకా న్యూట్రల్స్, ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ, అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి. ఇందులో మీ పాత్ర చాలా క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు, ఈ ర్యాలీస్ చేసి, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తగలాలి. ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీయింబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియెంట్ టైం ఇచ్చినట్టుంటుంది. దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా. అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అతను మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్నదానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా, అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. మనం వచ్చిన తర్వాత ఏకంగా 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు, 5 ఏళ్లలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుందో, అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని, మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూళ్ళు నడుపుతేనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతేనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతేనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను, మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్సు, మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీలోకి వచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది.
ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తుందో, ప్రైవేట్ వాడు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకనంటే 50 కిలోమీటర్ల దూరంలో నీకు ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు, 50 కిలోమీటర్ల లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షల ఫీజులు వేస్తే ఎందుకు, ఎవడు డబ్బు కట్టడు. కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపున మంచి చేస్తూ, మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల 17 మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా 4,900 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా 2,550 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి, సగం సీట్లు. మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీలోకి వస్తాయి. మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు. మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తూ ఉంటారు. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సీట్లు అలాట్ చేస్తూ, అయ్యా మీకు 50 సీట్లు ఇస్తున్నాము అని చెప్పి లెటర్ వచ్చింది. ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నిక రాసినాడు. ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ మాకు వద్దు అని ఎన్నిక లెటర్ రాసినాడు. మొత్తం 17 కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. 8,000 కోట్లకు దాదాపుగా 3,000 కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి. మిగిలిన 10 కాలేజీలకు పెట్టాల్సింది 5,000 కోట్లు. 5 ఏళ్ళ టైం ఉంది. సంవత్సరానికి 1,000 కోట్లు. మనిషికి మనసు రాదు. 1,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2,50,000 కోట్లు. సంవత్సరానికి కావాల్సింది 1,000 కోట్లు. 5 ఏళ్ళకి కలిపి 5,000 కోట్లు. పోనీ ఆయన పెట్టకపోతే పాయ, మేము వచ్చినా మేము చేసుకుంటాం. కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతా ఉన్నా. గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోని సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం. కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషను 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క. 2018-19లో చూస్తే 27.86% మాత్రమే 2018-19లో జీఆర్ రేషియో ఉంటే 2023-24కి వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా 37% అది పెరిగింది. ఈరోజు ఆ 37% నుంచి మళ్ళీ రివర్స్, ఫీజులు కట్టలేక కాలేజీలు చేరలేక
లేకపోతే జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం. ప్రభుత్వ రంగంలోనే మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు, ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని 4,78,000 ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి వాటి ద్వారా దాదాపుగా మరో 33 లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగాం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్. ఈ పెద్ద కంపెనీలు, సోకాల్డ్ పెద్ద కంపెనీలలో పెద్ద ఉద్యోగాల సంఖ్యలో ఎక్కువ రావు. పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాల సంఖ్య తక్కువ. కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు మాత్రం ఎక్కువ. మొత్తం కలిపితే 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలిగాం. పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ 75% అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్లోకి కూడా తీసుకుని పోయాం. మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలోనే తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి, వెస్ట్రన్ చదువుల్లో, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు, ఎడెక్స్ అని చెప్పి ఒక సంస్థని తీసుకొని వచ్చి ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డు, ఎంఐటి, ఇవే కాకుండా ఎల్ఎస్సి, ఇటు పెద్ద యూనివర్సిటీస్ అన్నిటితో కూడా వాళ్ళ ఆన్లైన్ వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ డిగ్రీలు మన కోర్సులో కరికులంలో భాగం చేస్తూ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేట్టుగా, క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చేట్టుగా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలో కరికులంలో ఆన్లైన్ ద్వారా పార్ట్ చేసినాం. ఇది మొట్టమొదటి మార్పు. డిగ్రీలో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ మొట్టమొదటిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయించాం. మనం రాకమునుపు ఎన్ని కాలేజీలు తెలుసా నాక్ రిజిస్ట్రేషన్ ఉండేది? 257 కాలేజీలు 2019 నాటికి నాక్ రిజిస్ట్రేషన్లో ఉంటే, మనం వచ్చిన తర్వాత నాక్ రిజిస్ట్రేషన్ కాలేజీలు 2024 ఫిబ్రవరి నాటికల్లా 437 కాలేజీలకు తీసుకొని పోయినాం. ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలై తమ పిల్లలను చదివించడం భారమై ఆ చదువులు మానేసే పరిస్థితిలోకి రాకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు గవర్నమెంట్లో లేనిది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. దీనికోసం ఏకంగా 12,000 కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం విద్యా దీవెన అన్న ఒకే ఒక పథకం మీద 12,609 కోట్లు ఖర్చు చేసినాం. ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం చేసాం. ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి, డిగ్రీ చదివే పిల్లాడికైతే ఏకంగా 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు 1,100 కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి. కేవలం ఈ 2 పథకాలు, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన అండ్ వసతి దీవెన, ఈ 2 పథకాల కోసమే ఏకంగా 16,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్తాను. ఇవన్నీ నేను చెప్పినటువన్నీ గతం.
ఈ చంద్రబాబు నాయుడు గయాంలో ఈ 18 నెలల కాలంలో అడుగులేమడ్డాయి. టోటల్ రివర్స్. స్కూళ్ళ దగ్గర నుంచి మొదలెడితే నాడు నేడు ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది, టోఫుల్ క్లాసులు ఎత్తేసినారు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది మానేసినారు. గోరుముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది. సరే, ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే, హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఈరోజు పిల్లలు చదవకూడదు, చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది. మొట్టమొదటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 దాకా 7 క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే. ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్ల రూపాయలు, 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద. ఉజ్జాయింపుగా 7 క్వార్టర్స్కు ఇంటూ 700 అంటే 4,900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు అంటే 4,200 కోట్లు డ్యూస్ ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్కి వస్తే మరో 700 కోట్లు యాడ్ అవుతుంది. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు, మరో 2,200 కోట్లు డ్యూస్. అంటే అదొక 4,000, ఇదొక 2,200, 6,200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి, సర్టిఫికెట్లు రాని పరిస్థితి, తల్లిదండ్రులు గట్టిగా అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 6,200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకు చదువులు రావు. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుందని అంటే, దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే, ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్, యువకులు.
ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. ఇప్పుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతాను. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపుల అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి, గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు? మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది. కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం. 3వ తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం. ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ. ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం. ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసినాం. ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు. 2025 ఫస్ట్ క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ 2035కి వచ్చేసరికి మన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టింది. ఆ స్థాయి ఎడ్యుకేషన్ కన్నా మన పిల్లలకు కన్నా మనం కన్నా ఇవ్వగలిగితే, మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు, మన పోటీ అనేది ప్రపంచం మొత్తము తో మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. విషయాల నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి దీనిని ఒక స్వచ్ఛంద సంస్థకు ఇవ్వటానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నిర్ణయిస్తున్నాము అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ కూడా టోటల్ గా ఫెయిల్ అయిపోయినారు. మేము ముంతాజ్ హోటల్ కి అనుమతులు ఇచ్చేసినాం, మేము దాన్ని రద్దు చేసినామని ప్రకటిస్తూనే ఆ ముంతాజ్ హోటల్ కి ప్రత్యామ్నాయంగా టీటీడీ స్థలాన్నే కేటాయించాలని బోర్డులోనే నిర్ణయం తీసుకున్నారు. మీరు మీ హయాంలో కొండ మీద తాగుతూ గొడవలు చేస్తూ ఆడవాళ్ల మీద అసభ్యకరమైన ప్రవర్తనలు చేసినటువంటి ఆకతాయిలు 3-4 సార్లు దొరికినారు. మీ హయాంలో కొండ మీద మందు విచ్చలవిడిగా అమ్ముతూ దొరికినారు. మీ హయాంలో కాళ్లకు చెప్పులేసుకొని టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహాద్వారం దగ్గరనే దొరికినారు. మీ హయాంలో ఒక బోర్డు సభ్యుడు అక్కడున్నటువంటి సెక్యూరిటీ గార్డు మీద బూతులతో చిందులేసినాడు. 10 రోజుల యొక్క వైకుంఠ ఏకాదశి ఎందుకు అనని నానాభిరాలు పలికినారు. సద్దు కాకుండా మొన్న సమావేశంలో 10 రోజులు ఏడన్నాము, మేము 2 రోజులు ఏడన్నాము, 10 రోజులు జరుపుతూ అన్నాము అని అన్నారు. ఆ వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను తీసేస్తున్నాము అని ప్రకటించినారు. అయ్యా బిఆర్ నాయుడు గారు, వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను నియమించింది ఈ రాష్ట్ర గవర్నర్.
ఈ రాష్ట్ర గవర్నర్కి ఆయన్ని నియమించిన సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ గారే. 2 గంటల్లోనే దర్శనము అనని, 2 గంటల్లో దర్శనం కాదు అనని అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీగా ఉండినటువంటి వ్యక్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చాలా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దాని మీద స్పష్టంగా మాట్లాడినా ఆయన మీద కూడా మీరు రంకెలు వేసినారు. మళ్ళీ ఇంకా ఏఐ టెక్నాలజీ ద్వారా మీరు 80,000 మందికి పైగా దర్శనానికి వచ్చేటువంటి భక్తులను 2 గంటల్లో దర్శనం లభించేటట్టు చేయటం అన్నది క్యూ లైన్లలో లేకుండా సాధ్యం కాదు అన్న విషయం ఎవరు ఎంత పెద్దవాళ్లు చెప్పినా వినకుండా, దీని వలన భక్తులకందరికీ వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఆ ఏఐ టెక్నాలజీ మీ మెదడు రిపేరుకు వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మేం మంజూరు చేసినటువంటి చిన్నపిల్లల ఆసుపత్రి కావచ్చు, న్యూరోకి సంబంధించిన, కార్డియాలజీకి సంబంధించిన, అలాగే భక్తుల కోసమని గోవిందరాజుల చౌల్ట్రీ దగ్గర మేము తలపెట్టినటువంటి నిర్మాణాలు కావచ్చు, వాటిల మీద మీరు మాట్లాడినటువంటి మాటలు అన్ని ఇన్నిగా చివరకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని పలానా వాళ్ళని అందరినీ కూడా వీళ్లకు డబ్బులు ఇవ్వద్దండి కాంట్రాక్టర్లకు అని చెప్పినారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇవ్వండి అని అన్నారు. ఈ మతలబు ఏంటి అని అంటే దానికి సమాధానం లేదు. నిన్న మళ్లీ 25,000 మంది భక్తుల కోసమని ప్రత్యేకంగా కింద గదులు నిర్మిస్తాము అన్నటువంటి 50 ఎకరాలలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాము అనేటువంటి మాట మాట్లాడతారు. అప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా తప్పిదం అవుతుంది? మీ హయాంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు మీరు అన్నదానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసాం. అప్పుడు ఏం సాంబారు, అప్పుడు ఏం పప్పు పెడుతున్నారు, ఇప్పుడు అదే పెడుతున్నారు. అప్పుడు ఎంతమందికి పెడుతున్నారో ఇప్పుడు అంతమందికి పెడుతున్నారు. అదనంగా ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని 1000 డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం అంతా భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు. ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు, అది కూడా మొత్తం భక్తులకు అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది. అలాగే గోవులు మరణిస్తున్నాయి అని నేను ఒక పత్రికా సమావేశంలో చెబితే నా మీద గగ్గోలు పెట్టి నా మీద అనరానటువంటి మాటలన్నీ మాట్లాడి ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు చైర్మన్ కార్యాలయాన్ని బూతుల పంచాంగ నిలయంగా మార్చివేసి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి పేరు చెబితే చాలు కూటమి సర్కార్కు నిద్ర రావటం లేదు. అధికార టీడీపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి నిదర్శనమే మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు. ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేలా మెడికల్ కాలేజీలను, అనుబంధ ఆసుపత్రులను వైఎస్ జగన్ తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు. మాజీ సీఎం వైఎస్ జగన్ మీద ఉన్న కక్ష కొద్దీ నేడు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తాజాగా బాబు ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పులివెందుల మెడికల్ కాలేజీ వెనుకబడిన ప్రాంతానికి ఓ వరంలా నిలవాలని సంకల్పించి నిర్మించారు. దాదాపు 550 కోట్ల ఖర్చుతో నిర్మించారు. నిర్మాణానికి సంబంధించి అన్నీ పూర్తి చేసి ఈ కాలేజీకి మెడికల్ సీట్లు కూడా తీసుకొచ్చారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆ సీట్లు అవసరం లేదంటూ వెనక్కు పంపించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్ష కొద్దీ పులివెందుల కాలేజీపై చంద్రబాబు సర్కార్ విషం చిమ్ముతోందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. సీట్లను వెనక్కి పంపించి పులివెందుల ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా మరొక దుర్మార్గ నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీకి సమకూర్చిన అత్యాధునిక ఎక్విప్మెంట్ ను వేరే కాలేజీలకు తరలిస్తోంది. చంద్రబాబు హయాంలో మెడికల్ కాలేజీలు కట్టలేదు. అప్పటికే ఉన్న వాటికి అత్యాధునిక పరికరాలను సమకూర్చలేకపోయారు. ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టడంతో పాటు అత్యాధునిక సదుపాయాలు సమకూర్చారు. అది లేదు ఇది లేదు అని అనడానికి వీల్లేకుండా అన్నీ సమకూర్చారు. ఇప్పుడు ఆ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేయగా జగన్ సమకూర్చిన అత్యాధునిక ఎక్విప్మెంట్ ను ఇతర ప్రాంతాల్లోని కాలేజీలకు తరలించేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాబు సర్కార్ తీసుకున్న విషపూరిత నిర్ణయంతో పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాల తరలింపు ప్రారంభమైంది. మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపారు. ఆ మెడికల్ కాలేజీలో, ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా, ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కని, కర్నూలు కని వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఇంత ఘోరమా? వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు సమకూర్చినట్టుగానే పులివెందుల కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రికి నిపుణులైన వైద్యులను నియమించారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయిలో దాదాపు 50 మందికి పైగా వైద్యులను నియమించారు. కూటమి సర్కార్ వచ్చాక పులివెందుల ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ఉన్న వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం 10 మంది వైద్యులు మాత్రమే ఇక్కడ సేవలు అందిస్తున్నారు. సిబ్బందినే కాదు, ఆఖరికి ఇక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రపై వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు స్థానికులు మండిపడుతున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ స్థాయిని తగ్గించి అసలు పులివెందులలో మెడికల్ కాలేజీనే లేకుండా చేయాలనే చంద్రబాబు కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. తీసేదే వెళ్ళాకాలం గంజి పట్టుకుంటాను అంతే.
పెట్టుకుంటా పో పెట్టుకుంటా పో పెట్టుకుంటా పో పెట్టుకునేదే. అయ్యన్న పాత్రుడు గారు, ఏమండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది స్పీకర్లుగా పనిచేశారు. ఇంత విద్వేషంతో ఇంత ద్వేషంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఉన్నారా? ఇంత అధికార గర్వంతో ఇంత కుసంస్కారంగా సాటి ఎమ్మెల్యేలని మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఎవరన్నా ఉన్నారండి? నిజంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత గారు, దివంగత మాజీ ముఖ్యమంత్రిగా జయలలిత గారు, కరుణానిధి గారు, ఇక్కడున్నటువంటి మాజీ దివంగత నేత ఎన్టీ రామారావు గారు, అంతెందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, వీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి రాలేదు కదా, మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని గాడిదలు అని ఉచ్చరించారు కదా. మీరు గాడిదలు అని ఉచ్చరించినటువంటి ఈ భాష మీ నాయకుడికి కూడా వర్తిస్తుందా? అంటే సభకి రాకుండా ఇంటికి సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి అలవెన్సెస్ని తీసుకున్నారు కదా, మరి వారిని కూడా ఇదే భాషతో మీరు ఉచ్చరిస్తున్నారా? ఎంత దుర్మార్గం ఇది! సభకి రావట్లేదు అంటున్నటువంటి ఈ వ్యక్తి సభలో ఎలా వ్యవహరించబోతున్నాడో వారి మాటల ద్వారా చెప్పట్లేదా? ఈ దేశంలో అనేక మంది హాజరు కాకపోయినా ఎవరు ఇంత కుసంస్కారంగా మాట్లాడాల? ఇది వారి యొక్క విధానం అనేది మాత్రం మీకు చెప్పదలుచుకుంటున్నాం. మేము గౌరవ స్పీకర్ గారు ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఎస్, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు ఏ యొక్క చర్య తీసుకోవాలన్నా మేమేమైనా అడ్డుపడుతున్నామా? మేము వచ్చామని మిమ్మల్ని బ్రతిమాలామా? జీతభత్యాలు కావాలి మాకు ఇవ్వండి అని మిమ్మల్ని ఎవరన్నా వేడుకున్నారా? ఎవరన్నా మిమ్మల్ని అడిగారా? మిమ్మల్ని గోజారారా? ఇది తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి విషయం. ఎస్, సభకి రావడానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే పదే అడుగుతున్నాం, మాకు తగిన సమయం ఇస్తానని స్పీకర్ గారిని చెప్పమని అడిగింది. ఈ రాష్ట్రం చూడట్లేదా? రాష్ట్ర ప్రజలు చూడట్లేదా? ప్రతిపక్ష పార్టీ, ఏకైక పార్టీ, ఉన్నటువంటి పార్టీ, 40% ఓటింగ్ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు సింగిల్ సీట్ ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎక్కడా ఇవ్వకూడదనేటటువంటి నిబంధన లేనే లేదు. జీతభత్యాలకు సంబంధించినటువంటి ఒక నిబంధనని అడ్డం పెట్టి కావాలని పదే దుర్మార్గంగా మాట్లాడడం. మీరు నిర్ణయం తీసుకుంటానంటే మేము వద్దన్నావా? ఎస్, తీసుకోండి. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం. ఇప్పుడు జరిగినటువంటి 3 సెషన్స్లో 2 సెషన్లో మేము అటెండ్ అయ్యాం. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అటెండ్ అవుతామని చెప్తున్నాం. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం. మీ నాయకుల్లాగా, మీ ఎమ్మెల్యేలాగా ఎక్కడో వెళ్ళి హైదరాబాదులో తిష్టవేసి, ఎక్కడో వెళ్ళి వ్యాపారాలు చేస్తూ దోచిన డబ్బుని దాచుకోవడానికి విదేశీ పర్యటనలు మేము చేయట్లేదే. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం. 16 నెలల నుంచి కనీసం నెలకి ఒక ప్రోగ్రాం రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మీరు జీతాలు ఇవ్వద్దు అని అనుకుంటే మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అడ్డుపడుతున్నారా? నిర్ణయం మీరు తీసుకోండి. టైం మేనేజ్మెంట్ అంటారు, లేదా గవర్నెన్స్ అంటారు. మరి రియల్ టైం గవర్నెన్స్కి కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ రోజు ఏకాదశి పర్వదినమే, అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. వెంటనే మీరేమన్నారు? మంత్రి గారు వచ్చి అది ప్రైవేట్ దేవాలయం అన్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం!
ప్రజల పట్ల ఎంత చులకన భావం. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ప్రభుత్వం. మీ దగ్గర అధికారం ఉంది, యంత్రాంగం ఉంది. ఎందుకు ఇచ్చారు ప్రజలు మీకు అధికారం? ఈ యంత్రాంగాన్ని మీరు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కాదా? మరి అక్కడే మీరు దొరికిపోయారు కదా. ప్రైవేట్ ఆలయం అని ఆ ముసలాయన్ని 95 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశామనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. మరి మీరు బాధ్యత వహించిన తిరుమలలో 6 చనిపోయినా, మీరు బాధ్యత వహించిన సింహాచల క్షేత్రంలో 7 చనిపోయినా, అక్కడేమో తిరుమలలో చైర్మన్ గారా లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్న మరి అరెస్ట్ చేయలేదు. ఇక్కడ సింహాచల క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అరెస్ట్ చేయలేదు. ఆ బందోబస్తు చూసినటువంటి ఎవరైతే ఆ స్కీమ్స్ వేశారో ఆ నాయకుల్ని అరెస్ట్ చేయలేదు. ఇది ఏమిటి అసలు? ఈ పాలనకి ఏమన్నా ఒక డైరెక్షన్ ఉందా, లేకపోతే డైవర్షన్ కోసమే రాజకీయమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరిగితే ప్రజలు ఈ చట్టాల మీద ఎందుకు గౌరవించుకుంటారు, గౌరవంతో మసులుతారనేటువంటిది ఆలోచించమని. మీ రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడ మీరు తుఫాన్ని పంపించేసిన చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ లేకపోతే టీవీ5 ఆ యాజమాన్యాలు, ఈటీవీ వారందరికీ కూడా తుఫాన్నే సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి పంపించేసిన ఈ నాయకుడు మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ ఆ తొమ్మండగల మరణాలను ఎందుకు ఆపలేకపోయారు? దానికి మళ్ళీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇలా జరుగుతూ ఉంటాయి. కుంభమేళాల్లో జరగలేదా, లేకపోతే పుష్కరాల్లో జరగలేదా, లేకపోతే ఏదో రాష్ట్రంలో జరగలేదా? అది కాదండి. మీరు బాధ్యతగా వ్యవహరించని కారణం చేత జరిగిన దాని మీద ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఆ కథలు విన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 4 మాటలు మీరు విని ఓపిక లేదు, మీరు చెప్పేస్తున్నారు. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో రైతు కష్టానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. రైతు ఈరోజు ఏదైతే మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో, అయ్యో నా చేతికి వచ్చిన పంట పోయిందే, ఆ పంటకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి గత పాలకుడు చేసినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ ప్రభుత్వం కట్టలేదే, కట్టని కారణం చేత నాకు నష్టం వచ్చిందే అని రోధిస్తున్నాడు. దానికి ఉపశమనం కావాలి. అందుకే ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో మేలుకొలుపుతున్నాం. బాధ్యత మరిచి పాలన, జవాబుదారీ ధనం లేనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రానికి నష్టం చేస్తాయని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు, ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు పడేటువంటి ఇబ్బందుల గురించి సాక్ష్యాలతో ఆధారాలతో కూర్చొని చూపించి ప్రెస్ మీట్ పెడితే ఒక్క ప్రెస్ మీట్కైనా ఆయన సంధించినటువంటి ఒక్క క్వశ్చన్కైనా మీరు సమాధానం చెప్పారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క ప్రశ్నకు ఒక్క ప్రెస్ మీట్ కన్నా మీరు సమాధానం చెప్పారా? చెప్పకపోగా మీ యొక్క పేడ్ ఆర్టిస్ట్నో ఎవరో ఒకరు ఉంటారు, మీ దగ్గర పనులు జరిపించుకునేదానికో లేకుంటే వ్యక్తిగతంగా లాభాలు పడేదానికి ఎవరన్నా కొంతమంది చౌకబారు వ్యక్తులు ఉంటే వాళ్ళతో కూర్చొని రకరకాల స్టేట్మెంట్లు. ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఉంది, ఎంత దారుణంగా ఉందంటే, ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి భారతి గారి గురించి మాట్లాడడము అసలు జగుర్పు వస్తుంది. ఎట్లొస్తాయా నీకు ఇట్లా మాట్లాడేదానికి? నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇటీవల కాలంలో నేను సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా. పులివెందులకు పోయి చూడిపో, వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు, యూనిఫామ్తో పాటు, బట్టలతో పాటు, పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో లేదో ఒకసారి చూడిపో. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో ఆ పిల్లల కోసం అని చెప్పి 65 మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందులో పెట్టిస్తూ ఉన్నారు. విజయవాడకు ఆమె వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలే. ఆమె చేసేటువంటి కార్యక్రమం అంతా ఏంటంటే, ఇన్నటువంటి మదర్ తెరెసా ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదన్నా ఉంటే ఆ పిల్లోళ్ళతో 4 సేపు కాలక్షేపం చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఎప్పుడు చేయదు. ఆమె మీద మాట్లాడేటువంటి
దౌర్భాగ్యం ఎందుకు దిగజారుతారు మీరందరూ అని నేను అడుగుతున్నా. సిబిఐ ఎంక్వైరీ అంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఏం ఎంక్వైరీ చేస్తుందండి? వివేక హత్య కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఈరోజు ఈ పేపర్లో నేను ఈ యొక్క స్టేట్మెంట్ నేను చూసినప్పుడు సిబిఐ కదా ఎంక్వైరీ చేసింది. ఎవరు ఎంక్వైరీ చేశారు? మరి సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఎంక్వైరీ పూర్తి అయిపోయిందని చెప్పింది. ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మీరు దాన్ని కమిట్ చేసుకొని కేసు నడుపుకోవాల్సింది పోయి మీరే ప్రొలాంగ్ చేసుకుంటా అలా వేరే వాళ్ళ మీద నిందలు వేయడం ఏంది? ఆదినారాయణ రెడ్డి గారు, నేను చెప్తున్నా, ఇంతవరకు నువ్వు అవినాష్ రెడ్డి మీద కానీ లేకుంటే భారతమ్మ మీద కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నావు. నేను కూడా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తాను, నేను వాళ్ళ మీద పోరాడిన, ప్రత్యక్షంగా నేను నిలబడిన అనేక ఎన్నికల్లో. నేను నిస్సందేహంగా ఈరోజు చెప్తున్నాను, గుండెల్లోంచి చెప్తున్నాను, వాళ్ళే కనుక దౌర్జన్యం చేయాలనుకుంటే పులివెందుల్లో ఎక్కడైనా ఏ బూత్ అయినా స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా? ఏ ఎన్నికల్లో ఏ బూత్లో అయినా ఎక్కడైనా అవకతవకలు జరిగినాయి, ఈ బూతులు రిగ్గింగ్ అయిందని చెప్పి ఎప్పుడైనా మనం అడిగామా? ఇంక్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఎక్కడైనా కూర్చొని ఈ పోలింగ్ స్టేషన్స్లో అవకతవకలు జరిగినాయి, రిగ్గింగ్ జరిగిందని చెప్పి రీపోలింగ్ జరగాలని ఎక్కడన్నా కోరినామా? మరి అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినటువంటి కుటుంబం మీద మన అబాండాలు మోస్తాం. పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. పులివెందులో రామ్ గోపాల్ రెడ్డి నిలబడినాడు. రామ్ గోపాల్ రెడ్డిని చెప్పు, పులివెందులో ఏమైనా అవకతవకలు జరిగాయా పట్టభద్రుల ఎన్నికల్లో? అనేటువంటి 2-3 పోలింగ్ స్టేషన్, మండలానికి ఒక పోలింగ్ స్టేషన్, 2 పోలింగ్ స్టేషన్లు ఉంటుంది. మరి ఇంత నిస్వార్థంగా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిపించినటువంటి కుటుంబం మీద ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి 20 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట ఏదో జరిగిందని చెప్పి నెపం చూపించుకొని ఇటీవల జరిగినటువంటి ఒక ఎన్నికల్లో మీకు కావాల్సినటువంటి కొంతమంది పోలీస్ అధికారులంతా కూర్చొని దుర్వినియోగం చేసి ఒక జెడ్పీటీసీ గెలుచుకొని అహంకారంతో మాట్లాడుతున్నావే. సరే గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారో. పులివెందులో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, వాళ్ళకు ఏ కుటుంబం అయితే మేలు చేసింది, ఎవరైతే మేలు చేశారో వాళ్ళు స్పష్టంగా తెలుసు. ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ తరఫున జరిపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థిగా గెలిచి నువ్వు పార్టీ మారి చంద్రబాబు నాయుడు పక్షాన చేరి మంత్రి పదవి తీసుకొని అంతటితోన్నా ఆయన దగ్గర ఉన్నావా నువ్వు చెప్తాండా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ మీద నువ్వు చేసేటువంటి కార్యక్రమం వల్ల నీ మీద సరిగ్గా చూడడంలే. ఈరోజు నీకు వ్యక్తిగత లాభాలు కావాలా? ఈరోజు నీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నీకు అనేటువంటి ఫ్లై యాష్ తోలుకోవాలా, లేకుండా అన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కావాలా, ఇంకొకటి కావాలా, ఒత్తిళ్లు చేయాలా? దీనికోసం అని చెప్పి ఆయన ప్రసన్నం చేసుకునేదానికి ఇంత దిగజారి మాట్లాడాలనా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవసరమా ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడేటువంటి విషయము? అది భారతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావు. ప్రాపగండా మాత్రం పీక్. వీళ్ళు చేసేటువంటి పనికిమాలిన పనులకు, వీళ్ళు చేసేటువంటి అర్థం లేనటువంటి పనులకన్నిటికి కూడా ప్రాపగండా క్రియేట్ చేసేదానికి పోటీపడి మరికొన్ని ఛానళ్ళు కానీ కొన్ని పత్రికలు కానీ తెగించి మరీ పనిచేస్తున్నాయి. లోకేష్ గారు 4 గంటల సమయంలో 4000 మంది బాధితుల యొక్క అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేశాడు అనేటువంటిది ప్రథమంగా ఈరోజు పత్రికల్లో వచ్చింది. నాకు అర్థం కావడంలో 4000 మందిని క్యూలో నిలబెట్టుకుని ఆ పేపర్ లాక్కుంటే కూడా 1000 మంది కంటే ఎక్కువ లాక్కోలేం. ఇండివిజువల్ సమస్యలు పక్కన పెట్టండి. అధికారం రాకముందు మీరు చెప్పినటువంటి హామీలు, మీరు అమలు చేసినటువంటి విధానము, మీ సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన దిగిపోయేటువంటి కాలానికి 66 లక్షల మందికి 66 లక్షల చిల్లర పైచిలుకు పెన్షన్లు వచ్చేటివి. మరి ఈరోజు ఎంతమందికి వస్తున్నాయి లోకేష్ గారు? 61 లక్ష. ఈ నెల తీస్తే 61 లక్ష అంటే 5 లక్షల మంది తగ్గిపోయినారు. వాస్తవంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తే ఈ రోజుకి దాదాపు 72-73 లక్షల పైన పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే గడిచిన 1.5 సంవత్సరం నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాట, నువ్వు మీ దత్తపుత్రుడు మీ తండ్రి మీరందరూ కూర్చొని ఇచ్చినటువంటి మాట ఏంది?
బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 50 సంవత్సరాలు వదిలిపెట్టు, 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకే గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చినావా? జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగిపోయేటప్పటికి 20 లక్షల మందికి పెన్షన్లు అదనంగా వచ్చినాయి. 66 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి. సంవత్సరము ఈ యొక్క 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, పెన్షన్కి అర్హత వచ్చినటువంటి వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. కానీ మొట్టమొదటిసారి 1.5 సంవత్సరం కిందట 66 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయిందంటే మీ చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. పని చేయవయ్యా లోకేష్, ప్రచారం తర్వాత, ప్రాపగండ తర్వాత, ముందు పని చేయి. చాలా మంది వచ్చారు, 15,000 మంది దానికి వచ్చారు. ఇది నేను చెప్పిన మాట కాదు, మీ మీడియా, స్థానికులు, అక్కడ ప్రజలు అందరూ చెప్పింది. పోలీస్ లేడు అక్కడ, సెక్యూరిటీ అసలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. అడిగితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి అది ప్రైవేట్ అంటే ఏంటి వాడింది? ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది, గుంపుడుతుంది అంటే ఎందుకు జరుగుతుంది చూసుకో బాధ్యత ప్రభుత్వం లేదా? ఎవడో ఒక సర్కస్ ఊర్లో పెట్టుకుంటారు ప్రైవేట్ వచ్చి, అక్కడ వచ్చి జనం గుంపుకూడదని ప్రైవేట్ పోలీస్కి బాధ్యత లేదా? అలాంటిది పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయం కూడా ఆ ఒక్కరోజు కాదు. అంతకుముందు అప్పటికే 6 నెలలు అయింది, ఏప్రిల్లో అది ప్రారంభించారు. ఈ 6 నెలల కాలంలో ప్రతి సినిమా నాడు మినిమం 2,000 మంది నుంచి 3,000 మంది వచ్చేవారు అనేది అందరూ చెప్తున్నారు. ఆ రోజు పరధర్మ ఏకాదశి, అందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా ఉన్నది, ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా అది ప్రైవేట్ కనుక. మరి గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మరి రామాలయాలు, అమ్మవారి గుళ్ళు ఇవన్నీ ప్రైవేట్ కాదా? మరి జాతరలు ఇవన్నీ చేస్తే మరి వాటికి వచ్చి పోలీసుకి బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఏంటి మాటలు రాజ్యంగా మాట్లాడతారు. అంతకుముందు 2 నిమిషాలు జరిగింది, తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరిగింది. అదేం దౌర్భాగ్యమో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి సంగతి. మరి 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి కదా, మా వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారం ఉంది కదా, ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు అంటే అప్పుడు రాలేదు. ఎవరు మనసు చచ్చిపోయారా? 10 మంది చచ్చిపోయారా? ఎక్కడైనా చచ్చిపోయి చెప్పండి. నేనే చెప్తాను, రాముడు పెద్దతాలుగా చనిపోయారా చెప్పండి. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇటు ఎందుకు? ఎక్కడైనా ఆ రామతీర్థాల్లో కానీ ఎప్పుడైనా సరే ప్రతి శివరాత్రికి అక్కడ యాత్ర జరుగుతుంటుంది, శ్రీరామనవమి జరుగుతుంటుంది. దాని ముందే ప్రకాశంగా అక్కడ వచ్చి చూస్తాం, మీకు సమావేశం పెట్టుకుంటాం, అధికారులతోని పోలీసు అన్న రెవెన్యూ, పోలీసు, ఎన్విరాన్మెంట్ అందరూ కలిసి పెట్టుకుని దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి విషయం తాగట్లేదు. ఇప్పుడు ఏదైనా ఏం చెప్పినట్టు కాదా? అవును కదా, చేయాలి కదా అంటారు. చేయకండి ఏంటి? చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇది ఉంటానంటే మాట్లాడుతుంటే ఏ విధంగా ధర్మం అది అంటే మానవ ప్రాణం, నీ ప్రాణం అయితే ఒకటి, ఇంకా పక్కోడి ప్రాణంతో ఒకటి, మన కుటుంబ సభ్యుల ప్రాణంతో ఒకటి. ఏంటిది? ఇదేనా? అందుకనే ప్రజలు వచ్చి మనకు వచ్చి అధికారం ఇచ్చింది. ఒకసారి ఓటు తీసుకుని అధికారాన్ని తెచ్చుకుంటే ఈ 5 కోట్ల మందికి 5 సంవత్సరాలు కష్టాలు ఉండదు. అది బయట వాడా, ఇంట్లో వాడా, లేకపోతే నువ్వు మన సొంత మన ప్రాణాన్ని కాదు. అది బాధ్యత. అది మనకి భారత రాజ్యాంగంలో ఉన్న
పూర్తి లేదే అట్లీస్ట్ రాజ్యంగా మాట్లాడుతుంటే అది కూడా ఇప్పుడు ఎవరు చిన్నమాట సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి మాట్లాడటం ధర్మం ఇది అయింది. ఆ సగం బట్టలు వచ్చి దర్యాప్తు చేయమంటే దర్యాప్తు చేయదు. దర్యాప్తు చేసిన తిరుపతిలోనూ దర్యాప్తు చేసిన మన సంవత్సరం జరిగిన దానికి ఏంటి మీరు నేర్చుకుంది? ఆ సంఘటన పట్ల ఆ ప్రాణ దాని నష్టం పట్ల ఆ తర్వాత మీరు ఇచ్చిన SOP ఏంటి చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలకి. ఏ విధమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తిరుపతిలో జరిగిన సంఘటనల పట్ల ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మీకు రాబోయే కాలంలో జరిగే ఇలాంటి దేవాలయం ముందు ఎక్కువ భక్తులు సమకూరే నేపథ్యంలో హాస్పిటాలిటీస్ లో పవిత్ర దినాలలో ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవడానికి SOP రిలీజ్ చేసింది. స్టాండ్ ఆపరేషన్ ప్రాక్టీస్ ఏమైనా చెప్పారా? సంవత్సరం జరిగిన చెప్పారా? చెప్తే దాన్ని ఏమైనా అవలంబిస్తున్నారా? మీ బాధ్యత ఎక్కడ మీ బాధ్యత? రైతు దగ్గర లేదు, భక్తుల దగ్గర లేదు, మా పేదవాడికి ఆరోగ్యం లేదు, పిల్లలు చదువుకునే పరిస్థితి దగ్గర అక్కర్లేదు. మరి ఏ అంశంలో మీకు చిత్తశుద్ధి ఉంది? ఏ అంశంలో మీకు బాధ్యత ఉంది?